నల్లమల్ల అడవుల్లో అటు శ్రీశైలానికి 60 కిలోమీటర్ల దూరంలో, ఇటు హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి అందాలు, కొండ లోయల మధ్య ఉన్న సలేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఏటా చైత్ర పౌర్ణమిలో 3 రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అయితే ఈ సలేశ్వర లింగమయ్య స్వామి జాతరకు వెళ్లే భక్తులకు, ప్రకృతి ప్రేమికులకు ఏకో టూరిజం తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే రూట్లో మున్ననూర్ తర్వాత ఫర్హాబాద్ గేటు నుండి నల్లమల్ల అడవిలోకి దాదాపు 20 కిలోమీటర్ల లోపలికి వెళితే రాంపూర్ చెంచుపెంట అనే గ్రామం ఉంటుంది. అక్కడ నుండి కాలినడకన మరో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల నడుమ, లోయల నడుమ అత్యంత సాహసంగా నడిచే ఈ యాత్ర చివరకు సలేశ్వర లింగమయ్య స్వామి వద్దకు చేరుకుంటుంది. అయితే ప్రస్తుతం ఈ సలేశ్వరం ఆలయం ఏడాదిలో కేవలం 3 రోజులు మాత్రమే అనుమతి ఉన్న విషయం తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో ఈ సలేశ్వర ఆలయాన్ని వానాకాలంలో ఉన్న 3 నెలలు మినహాయిస్తే మిగతా 9 నెలల పాటు తెరిచి ఉంచడానికి ఏకో టూరిజం సన్నాహాలు మొదలుపెట్టింది. దీనికి ప్రధాన కారణం ఈ సలేశ్వర లింగమయ్య దర్శనానికి ఏటా భక్తుల తాకిడి అధికంగా ఉండడమే అని ఏకో టూరిజం తెలిపింది. గత 3 సంవత్సరాలుగా ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారని, గత ఏడాది 3 రోజుల్లో 1,00,000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారని, ఈ నేపథ్యంలోనే అక్కడ 3 చనిపోయారని అటవీ శాఖ తెలిపింది. అయితే ఈ ఏడాది మాత్రం వడగాల్పుల కారణంగా భక్తులు 50,000 వరకు మాత్రమే వచ్చారని ఏకో టూరిజం వెల్లడించింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే సలేశ్వరానికి దగ్గరలో ఉన్న చెంచుల ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. ఏకో టూరిజంతో అక్కడ ఉండే చెంచువాసులకు ఉపాధి కలుగుతుందని అనే కారణం చూపి చెంచువాసులను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అలాగే సలేశ్వర పరిసర ప్రాంతాల్లో ఉన్న కోర్ ఏరియా చెంచువాసులకు ఇతర ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కూడా కొనసాగుతుందని సమాచారం. అయితే మొత్తం మీద ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే మాత్రం సలేశ్వరానికి వెళ్లే భక్తులను రోజుకు 100 మందిని మాత్రమే అనుమతిస్తామని ఏకో టూరిజం వెల్లడించింది. ఇక ఈ ప్రాజెక్టు పైన మాత్రం ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి గల కారణం సలేశ్వర ఆలయానికి చుట్టుపక్కల ఉన్న జీవరాశులకు ఈ ప్రాజెక్టు వల్ల అక్కడ ఉండే జంతువుల జీవ విధానానికి ఆటంకం కలుగుతుందని, మనుషుల సంచారం, వాహనాల రాకపోకల వంటి వాటితో నల్లమల్ల జీవ వైవిధ్యం ప్రమాదంలో పడే అవకాశాలు లేకపోలేదని జంతు ప్రేమికులు చెబుతున్నారు. అంతేకాకుండా సలేశ్వర పరిసర ప్రాంతాల్లో నివసించే పెద్ద పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు అత్యంత సురక్షిత ప్రాంతం నుండి వేరే ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులు కూడా కనబడొచ్చు. ఇదే కొనసాగితే రానున్న కాలంలో నల్లమల్లల్లో ఉండే జీవరాశుల మనుగడకే ప్రమాదం పొంచి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.